ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఓపెన్‌ఏఐ కంపెనీ స్టార్ట్ అయ్యి ఎక్కువ కాలం కూడా కాలేదు. కానీ ఓపెన్‌ఏఐ గురించి. చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన ఓపెన్‌ఏఐ ఇప్పుడు హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఐపీఓస్‌లో ఒకటికి సిద్ధమవుతోంది. రిపోర్ట్స్ ప్రకారం ఓపెన్‌ఏఐ మే 2026లో రహస్యంగా ఐపీఓకి పేపర్ వర్క్ ఫైల్ చేసింది. కంపెనీ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పబ్లిక్ లిస్టింగ్‌కి వెళ్లే అవకాశం ఉంది. మరి వాల్యుయేషన్ ఎంతంటే $1 ట్రిలియన్ పైగా. అంటే ప్రపంచంలోని చాలా పెద్ద కంపెనీస్ కంటే కూడా ఓపెన్‌ఏఐ వాల్యుయేషన్ ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఓపెన్‌ఏఐ కంపెనీ స్టార్ట్ అయ్యి ఎక్కువ కాలం కూడా కాలేదు. కానీ ఏఐ రెవల్యూషన్ మొత్తం స్టార్ట్ చేసింది మాత్రం చాట్‌జీపీటీనే. 2025లో ఓపెన్‌ఏఐ యాన్యువల్ రెవెన్యూ $20 బిలియన్ దాటిపోయింది. ఈ రెవెన్యూ మొత్తం ఎంటర్‌ప్రైజ్ సబ్స్క్రిప్షన్స్, ఏపీఐ యూసేజ్ నుంచి వస్తోంది. అంటే ఇప్పుడు ప్రపంచంలోని కంపెనీస్ ఏఐ టూల్స్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాయి. ఇక్కడ అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ముందు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఐపీఓకి వెళ్ళేవి. ఇప్పుడు ఏఐ కంపెనీస్ ట్రిలియన్ డాలర్ ఐపీఓకి వెళ్తున్నాయి. అంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఏఐ రెవల్యూషన్ ఉంటుందని నమ్ముతున్నారు. నాకైతే ఏఐ బబుల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్‌ఏఐ రెవెన్యూ $20 బిలియన్ మాత్రమే. కానీ వాల్యుయేషన్ మాత్రం $1 ట్రిలియన్. అసలు రెండూ మ్యాచ్ అవ్వట్లేదు. రెవెన్యూతో కంపేర్ చేస్తే వాల్యుయేషన్ దాదాపు 100x ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇప్పటికీ కంపెనీ ప్రాఫిట్‌లో కూడా లేదు. లాసెస్‌లోనే రన్ అవుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.